రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఒక్కొక్కసారి చాలా చిన్న సంఘటనలు, చాలా చిన్నవిగా కనిపించే సంఘటనలు పెద్ద మార్పులకు దారితీయవచ్చును. కేరళలో ఇప్పుడు నెమ్మదిగా పరిస్థితులు మారుతున్నాయి. దశాబ్దాల ద్విముఖ పోటీలో మూడవ శక్తిగా బీజేపీ రంగంలోకి వస్తోంది. రంగంలోకి రావడమే కాదు, ఇది ప్రకంపనల్ని సృష్టిస్తోంది. ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్ఘాట్ని నిలబెట్టుకోవడమే కాకుండా మరొకటి 2 చోట్ల మున్సిపాలిటీని కాపాడుకోవడమే కాకుండా గెలుచుకోవడమే కాకుండా తిరువనంతపురం మేయర్ పదవిని బీజేపీ సాధించుకుంది. అత్యధిక సంఖ్యలో కార్పొరేటర్లని గెలిపించుకోగలిగింది. నిజానికి కేరళ చరిత్రలో ఈ సంఘటన ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పెద్ద టెక్టానిక్ షిఫ్ట్. భూమి యొక్క అంతర్గత పొరల్లో భూమి యొక్క ప్లేట్లు కదిలితే ఏం జరుగుతుంది? భూకంపం వస్తుంది. ఆ రకమైనటువంటి భూకంపం. తిరువనంతపురం పాల్ఘాట్ సంఘటనలు వాటికవే నిజానికి రిక్టర్ స్కేల్ మీద కమ్యూనిస్టు పార్టీకి కాంగ్రెస్ పార్టీకి 7.5 మెజర్ చేస్తాయి. అంటే అంత తీవ్రమైనటువంటి భూకంపం. ఇప్పుడు అంతకన్నా తీవ్రమైనటువంటి మరో సంఘటన జరిగింది ఒక చిన్న గ్రామ పంచాయతీలో. కానీ ఈ గ్రామ పంచాయతీలో జరిగినటువంటి చిన్న సంఘటన ప్రభావము కేరళ రాజకీయాల్లో ఉండబోతోంది. కేరళలో ఒక చిన్న గ్రామం ఉంది, దాని పేరు మట్టత్తూర్ కొడక్కర. ఈ మట్టత్తూర్ కొడక్కర అనేది ఉత్తర కేరళలో ఉన్నటువంటి కాసర్గోడు ప్రాంతంలో ఉంది. ఇక్కడ జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో 24 స్థానాల్లో ఎన్నిక జరిగింది. ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. మొదటి స్థానంలో కమ్యూనిస్టులు ఉన్నారు, ఇక్కడ 10 స్థానాలను గెలుచుకున్నారు. రెండవ స్థానంలో కాంగ్రెస్ ఉంది, 8 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 4 స్థానాలు గెలుచుకుంది. ఒక 2 ఇండిపెండెంట్లు గెలిచారు. ఆ గెలిచిన ఇండిపెండెంట్లు 2 క్రైస్తవులు. సో బీజేపీ క్రైస్తవ వ్యతిరేకి అన్న ముద్ర ఉంది. క్రైస్తవులు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారన్నటువంటి ప్రచారం ఉంది. రెండవ వైపున కాంగ్రెస్ కమ్యూనిస్టులు అవసరమైతే ఈ రెండూ కలిసి బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నాయి. అనేక చోట్ల బీజేపీ గెలవకుండా ఈ 2 పార్టీలు కుమ్మక్కై కూడా పనిచేసినటువంటిది కేరళలో అనేక చోట్ల అనేక ఉదాహరణలు ఉన్నాయి. బీజేపీకి 18% ఓట్లున్న అధికారం రాలేదు. కానీ ఈ మట్టత్తూర్ కొడక్కరలో జరిగింది ఏంటంటే 27 డిసెంబర్ నాడు అక్కడ పంచాయతీ సర్పంచ్ని ఎన్నుకోవాల్సి ఉంది. ఆ సర్పంచ్ ఎన్నికల్లో ఒక విచిత్రం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 8 మంది కౌన్సిలర్స్, వార్డ్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వార్డ్ మెంబర్స్, వాళ్ళు మొత్తము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఏకంగా వచ్చి బీజేపీలో కలిశారు. బీజేపీకి 4 ఉన్నారు, కాంగ్రెస్కి 8 మంది ఉన్నారు. కానీ ఈ 4 వచ్చి బీజేపీతో కలిసి బీజేపీతో విలీనమయ్యారు. వీళ్ళు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేశారు. వీళ్ళు 8 మంది గ్రూప్గా వచ్చేటప్పటికీ అక్కడ యాంటీ డిఫెక్షన్ మిగతా ఏమీ వర్తించే పరిస్థితి లేదు. వీళ్ళు బీజేపీలో కలవడంతో బీజేపీ బలం 12కు పెరిగింది. ఈ 12 మంది కలిసి టెసి జోస్ కల్లారక్కల్ అనేటటువంటి క్రైస్తవుడిని ఇండిపెండెంట్గా గెలిచాడు. ఆయన్ని సర్పంచ్ పదవికి నిలబెట్టేసరికి ఆయనకి 12 ఓట్లు వచ్చాయి. ఇంకొక ఓటు ఎవరికీ పడలేదు. అది అంటే బీజేపీ అభ్యర్థిది అది చెల్లకుండా పోయింది. అంటే 13 బీజేపీ వైపు ఉన్నట్టు బీజేపీ అభ్యర్థి ఓటు చెల్లకపోవడం వల్ల 12 స్థానాలు 24లో 12 వచ్చి బీజేపీ బలపరిచిన సర్పంచ్ విజయం సాధించారు. కాంగ్రెస్ పూర్తిగా వచ్చి బీజేపీలో కలిసిపోవడం కాంగ్రెస్ పార్టీకి షాక్. బీజేపీ కాంగ్రెస్ ఈ 2 కలిసిపోయి కమ్యూనిస్టుల్ని పక్కకి తోసేయగలగడం ఇది కమ్యూనిస్టు పార్టీలకి షాక్. దాంతో కమ్యూనిస్టు పార్టీ ఈరోజు అసలు కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కయ్యాయని చెప్పి అంటున్నాయి. కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీని వదిలి కౌన్సిలర్స్ అందరూ, వార్డ్ మెంబర్స్ అందరూ వచ్చి బీజేపీలో విలీనం కావడం. వాళ్ళు కేఆర్ ఔసెఫ్ అనేటటువంటి క్రైస్తవ అభ్యర్థిని వాళ్ళు కూడా పోటీకి నిలబెట్టారు. ఆయన కూడా ఇండిపెండెంట్. ఆయనకి 10 ఓట్లే వచ్చాయి. ఇక్కడ
12 ఓట్లు బీజేపీకి వచ్చాయి. దాంతో బీజేపీ బలపరిచినటువంటి క్రైస్తవ అభ్యర్థికి వచ్చినాయి. చిన్న గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ వచ్చి బీజేపీతో కలవడము, కమ్యూనిస్ట్ పార్టీని ఓడించటము, క్రైస్తవ అభ్యర్థి బీజేపీ మద్దతుతో పోటీ చేయడానికి ముందుకు రావడము, ఇవన్నీ కూడాను రానున్న రోజుల్లో కేరళలో జరగబోయేటటువంటి మార్పులకు ముందస్తు సూచన లాగా మనం గమనించాలి. బీజేపీ వైపు క్రైస్తవులు వచ్చే అవకాశం ఉంది. క్రైస్తవ ఓట్లు బీజేపీ వైపు వచ్చినట్టయితే కాంగ్రెస్ బలం గణనీయంగా తగ్గొచ్చును. హిందూ ఓట్లు ఎక్కువగా కమ్యూనిస్టులకు పడతాయి. కమ్యూనిస్టుల నుంచి అవి బీజేపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు చాలా చోట్ల కాంగ్రెస్ నాయకులు బీజేపీతో చేతులు కలిపే అవకాశం ఉంది. వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ బీజేపీ యొక్క ఓవరాల్ కేరళలో దాని పర్ఫార్మెన్స్ మెరుగుపడేటటువంటి ముందస్తు సూచనగా ఈ చిన్న ఊరు మట్టత్తూరు కొడక్కరలో జరిగినటువంటి తతంగం మనకి చెప్తోంది. ఇక్కడ 4 సీట్లు మాత్రమే ఉన్నటువంటి బీజేపీ తాను బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోగలిగింది. అంటే రానున్న రోజుల్లో కేరళ రాజకీయాల్లో బలమైన 3వ ధ్రువముగా బీజేపీ ఎదిగే అవకాశం ఉంది. ఎదిగినప్పుడు దానికి అటు కాంగ్రెస్ నుంచి ఇటు వామపక్షాల నుంచి కూడా మద్దతు వచ్చే అవకాశం ఉంది. నెమ్మదిగా రాజకీయ నాయకులు గాలి యొక్క వాటాన్ని పసిగట్టి అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ చిన్న గ్రామపు చిన్న సంఘటన చాలా పెద్ద పాఠాన్ని కేరళ రాజకీయాల్లో అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలకు ఇచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.